మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోషువ గ్రంథం 3 4, 5 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ 31 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగును గాక. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఫ్రెండ్స్, దేవుడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడారు యెహోషువ ద్వారా. మీరు వెళ్ళే త్రోవ మీరు చూసే సంవత్సరం ఇంతకు ముందు మీరు చూసింది కాదు. ఒక నూతన సంవత్సరాన్ని మీ జీవితంలో ప్రవేశపెడుతున్నాను. రెండవది, రేపు మీ మధ్యలో నేను అద్భుత కార్యాలు చేస్తాను. మీ సమస్యలు బ్రేక్ త్రూ ఇస్తున్నాను. నూతన క్రియలు జరిగించబోతున్నాను. అన్ని సమస్యల విషయాల్లో గొప్ప విజయాన్ని చూడబోతున్నాను, ఆశీర్వాదం చూడబోతున్నాను, మునిపెన్నడూ పొందినటువంటి మేలు పొందబోతున్నాను. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. ఎస్, నేను మీతో వస్తా, నా సన్నిధి మీతో ఉంటుంది. అది ప్రభు చెబుతున్న మాట. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ సంవత్సరంలో 2024లో చివరి రోజు. ఈ సంవత్సరం అంతా దేవుడు కృపలో కాచి కాపాడు. థ్యాంక్స్ లార్డ్. రెండవది, మరొక నూతన సంవత్సరాన్ని ఇవ్వబోతున్నారు. ప్రభు అంటున్నారు, నువ్వు వెళ్ళే సంవత్సరం ఇంతకుముందులా నీ సమస్యలు, బాధలు, అపజయాలు, అటు ఇటు కానిటువంటి ఆర్థిక అభివృద్ధి అది కాదు. సమృద్ధిని, దీవెన, ఆశీర్వాదన, కృపను, విజయాన్ని చూడబోతున్నావు. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమన్నాడు. సరిదిద్దుకు సరి చేసుకుందామా? ఈ సంవత్సరంలో ఏ బలహీనతల్లో పడిపోయావో, ఏ అవిడేట్ నిన్ను వెంబడించిందో అవి పాస్టింగ్ ఉండి వీలు పడితే సరిదిద్దుకొని సరి చేసుకో. ఈరోజు వాచ్ నెట్ సర్వీస్ ఉంది 9 o'clock నీకోసమే. ఎస్, లోకస్తులు ఈరోజు 31st నైట్ ఏదో హంగామా చేయాలి. ఫస్ట్ రోజున తాగేసి ఇన్వైట్ చేయాలి, హంగామా చేసి హ్యాపీగా గడిపి అందులో ప్రవేశించాలనుకుంటారు. తద్వారా చీకటి వెంబడిస్తుంది. ఎప్పుడైతే దేవుని సందుకు వచ్చి దేవుని యొక్క మాటలు విని సరిదిద్దుకుని సరి చేసుకుని ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధితో నువ్వు మరొక నూతన సంవత్సరం ప్రవేశిస్తే మునిపెన్నడూ చూడనటువంటి దీవెనలు పొందబోతున్నావు, ఆశీర్వాదాన్ని పొందబోతున్నావు, సమాధానం పొందబోతున్నావు, ఆరోగ్యాన్ని పొందబోతున్నావు, అద్భుతాలు చూడబోతున్నావు, ఆత్మీయంగా పరిస్థితిని తిరిగి లేవనెత్తబడబోతున్నావు. కాబట్టి మీ పొరపాట్లు ఏమున్నాయో వాటిని ఒప్పుకోనండి. ఎవరితో అసమాధానం ఉందా సరిదిద్దుకుని సరి చేసుకో, సమాధానపడు, సారీ చెప్పు. ఈ సొమ్మేం పోదు, దీవించబడతావు. నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదాన్ని పొందుతావు, సమాధాన పడతావు కదా. కనుక ఈరోజు నువ్వు మిస్ చేసుకోవద్దు. వాచ్ నెట్ సర్వీస్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. 1 o'clock కల్లా డాట్ క్లోజ్ అయిపోద్ది. ప్రామిస్ కార్డులు ఇవ్వబడటం జరుగుతుంది. కనుక క్యాండిల్ సర్వీస్ ఉంటుంది. మొదటి గంటలో దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. న్యూ ఇయర్లోనికి దేవుని సన్నిధి ప్రజెన్స్తో ప్రవేశిద్దాం. మిస్ చేసుకోకదు. వస్తున్నావు కదూ. అలాగే బిడ్డలారా, రేపటి దినమందు అనగా జనవరి 1 రోజు 4 ఆరాధనలు ఉంటాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి, రెండో ఆరాధన ఉదయం 8 గంటలకి, మూడో ఆరాధన ఉదయం 10 గంటలకి, సాయంత్రం 6 గంటలకు కూడా 4 ఆరాధన ఉంటుంది. రెండవదిగా 7 వారాల ఆలివ్ ఆయిల్ అభిషేకం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. మిస్ చేసుకోవద్దు. ఒక స్పెషల్ సీడ్ విత్తడం మనందరికీ అలవాటు న్యూ ఇయర్లో. అలాగే దేవుడు ఇంతవరకు కాచి కాబట్టి మనకు నూతన సంవత్సరం ఇచ్చినందుకు ఒక టీవీ స్పాన్సర్ చేసి నూతన సంవత్సరాన్ని ఆరంభించవచ్చు. అలాగే థర్డ్ వర్షిప్లో ప్రేమ ఎందుకు ఉంటుంది, భారీ ఖర్చు ఉంటుంది. ప్రేరేపించబడిన వాళ్ళు ఒక స్పెషల్ సీడ్ ఎందుకు విత్తకూడదు, శుభార్త ఎందుకు అందించి దైవదీవుని పొందకూడదు. అలాగే ఒక 700 లేదా 7,000 సీడ్ విత్తాం. ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎవ్రీ ఇయర్ నీ గుర్తు అద్భుతాలు చూసుదుగాక. ఆమెన్. ప్రార్థనాచార్య ఇక్కడ ఎవరి ప్రేయర్లోకి వేస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కృప చూపించండి. నాయనా, పాత స్వభావాలు, పాత విధానం విడిచిపెట్టి నీ ఆత్మతో నూతన పరచబడాలి, సమాధానం పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. నూతన ఆత్మతో నూతన శక్తి నింపి నూతన సంవత్సరం ప్రవేశపెట్టండి. కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. మీ దీవెనతో నింపండి, ఆశీర్వాదం నింపండి, స్వస్థపరచండి. ఈ రోజంతట్లో విజయాలు ఇవ్వండి. ఎవరిని నాయన నూతన సంవత్సరం లోకస్తులు గడపనివ్వండి, సందులు గడిపే కృపనివ్వండి. బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మీలో ఎవరైనా రేపు జరిపే ప్రేమ విందు కోసం ఒక స్పెషల్ సీడ్ విత్తాలంటే ఈరోజు ఈవినింగ్ 7:30కే గ్రౌండ్కి వచ్చి నన్ను కలవ సర్కస్ గ్రౌండ్లో నేను ఉంటాను. అలాగే ఎవరైనా టీవీ స్పాన్సర్ చేసి నన్ను కలిసి ప్రే చేయించుకోవాలంటే వాళ్ళు కూడా రావచ్చు. అలాగే ఈ వెసులుబాటు మరి మార్నింగ్ వర్షిప్లో కూడా ఉంటుంది రేపు. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు అద్భుతమైన కార్యాలు నీ పట్ల చేయబోతున్నారు. దిస్ ఇస్ ప్రాపసీ. మిస్ చేసుకో. దేవుని సంధికరా, దైవ దీవెన పొందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ ఈవినింగ్.